అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ షెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి పేజ్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గేట్ జీప్యాట్ వాళ్ళకి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ కావడం అనేది జరిగింది. వారికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి సంబంధించి తగిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. డేట్స్ వివరాలు చూస్తే ఇక్కడ ఇచ్చిన చూడండి, 24వ తేదీ నుండి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. డేట్స్ వివరాల్లోకి వెళ్తే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నాడు. రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అనేటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ కాలేజీ ఇచ్చే ప్రయత్నం చేయండి, మీకు ఎక్కడో ఒక చోట సీట్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 5వ తేదీ మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే ఒకరోజు అవకాశం ఉంటుంది. 5వ తేదీ చేసుకోవచ్చు. 7వ తేదీ మీకు ఎక్కడ వచ్చింది ఏమనేది సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 8వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య సీట్ వచ్చిన వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లాసెస్ అనేటివి 9వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి 24 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా గేట్ మరియు జీప్యాట్ వాళ్ళకి సంబంధించి ఒకసారి చూస్తే వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనకు 24 మరియు 25వ తేదీల్లో జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ సంబంధించి వివరాలు కూడా మనకు కింద ఇచ్చినాడు, ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చినాడు, ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి అప్లోడెడ్ అని ఇచ్చినాడు. ఒకసారి ఇవి చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా డేట్స్ చూస్తే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 25, 26వ తేదీలో జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి 27, 28వ తేదీల్లో ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. 29వ తేదీ ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 30వ తేదీ మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు అక్టోబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో అక్కడ కాలేజీలో రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే మీకు ఉపయోగపడితే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.